పేదరాశి పెద్దమ్మ కథలు. ఎప్పట్లానే పిల్లలందరూ పెద్దమ్మ కథల కోసం వచ్చేసారు. పెద్దమ్మ కూడా కథ చెప్పడం మొదలుపెట్టేసింది. పిల్లలు, ఈ రోజు మనం చెప్పుకునే కథ పేరు స్నేహం. ఒక ఊరిలో రాజమ్మ అనే ఆవిడ వంట చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ, ఉప్పు కలిసి స్నేహితులుగా ఉన్నాయి. అందులో ఒక చీమ కూడా వాటితో ఇప్పుడే స్నేహితుగా మారింది. అయితే అవి కాసేపట్లో తమ ప్రాణాలు పోతున్నాయని చెప్పి బాధపడుతున్నాయి. అప్పుడు చీమ వాటి దుఃఖాన్ని చూసి, సరే అయితే నాతో పాటు సరదాగా బయటికెళ్దాం రండి అని తీసుకెళ్ళింది. కానీ అంతలోనే పెద్ద వర్షం మొదలైంది. అవి అలా సరదాగా గడుపుతుండగా పెద్ద వర్షం వచ్చింది. అప్పుడు ఉప్పు కరిగిపోతుందని అందరూ భయపడ్డారు. అప్పుడు చీమ తన స్నేహితుల సాయంతో ఒక ఆకులు తెచ్చి దానికి కప్పింది. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ కోసం అతను ఒక గొయ్యి తవ్వి వాటిలో ఉండమని చెప్పి ఆశ్రయం ఇచ్చింది. అలా అవి వర్షం ఆగే వరకు అందులో ఉన్నాయి. కాసేపటికి వర్షం తగ్గిపోవడంతో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాయి. అవి సరదాగా గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఉండగా వంట చేయడానికి యజమానురాలు వంటింట్లోకి వచ్చింది. అయ్యో, ఇప్పుడే యజమానురాలు వచ్చేసింది, ఇప్పుడు మనం కనబడకపోతే ఆవిడ కంగారు పడుతుంది అని చెప్పి గబగబా వంటింట్లో చేరిపోయాయి. అప్పుడే యజమాని పిల్లలు, అమ్మా నాకు మెరుగే వచ్చి కావాలి, నాకు ఉల్లి పకోడీ కావాలమ్మా, నాకు టమాటా చట్నీ అని చెప్పి ఒక్కొక్కరు అడుగుతుంటే, సరే సరే మీకు ఏది కావాలన్నా చేసి పెడతాను, బయట వర్షం పడుతుంది కదా, మీరు బయటకు వెళ్ళకుండా లోపలే కూర్చోవాలి మరి, సరేనా? చీమ, ఉల్లిపాయ, టమాటా, సాల్ట్ 3, 4 కూడా భయపడ్డాయి. కానీ పిల్లల ఆకలి చూసి వాటి హృదయాలు తల్లడిల్లిపోయాయి. ఎలాగైనా సరే వాళ్ళ ఆకలి తీర్చాలని అనుకున్నాయి. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు చేసిన ఆహారం తింటుంటే చీమ మాత్రం వాటిని చూస్తూ వాళ్ళ స్నేహితులు గుర్తు చేసుకుని బాధపడింది. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటో అర్థమైందా మీకు? జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా గడపాలి. జరగబోయే దాని గురించి, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్న సమయాన్ని వృధా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ, ఉప్పు 4 కూడా ముందు బాధపడినా తర్వాత చీమ వల్ల జీవితాన్ని అనుభవించే కదా. అలాగే మీరు కూడా ఉండాలి, సంతోషంగా గడపాలి.